దేవుడు కూడా నిద్రపోతాడా? ఒకవేళ నిద్రపోతే ఈ ప్రపంచాన్ని ఎవరు చూస్తారు? అయినా లక్షల మంది ఎందుకు తొలి ఏకాదశిని అంత భక్తిగా జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్తాడని. ఇది మనం పడుకునే నిద్ర కాదు, సృష్టిని నడిపిస్తూనే ఉండే ఒక దివ్య ధ్యాన స్థితి. ఆ 4 నెలలు కాలాన్ని చతుర్మాసం అంటారు. అందుకే ఈ సమయంలో పెళ్ళిళ్ళు, పెద్ద శుభకార్యాలు తగ్గించి ధ్యానం, దానం, భక్తి ఇవి ఎక్కువగా చేస్తారు. కానీ దీని వెనకాల సైన్స్ ఏమైనా ఉందా? ఉంది. తొలి ఏకాదశి వచ్చే సమయం అంటే వర్షాకాలం మొదలయ్యే రోజులు. ఆ రోజుల్లో నీళ్ళు, ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఎక్కువ. అందుకే ఒకరోజు ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. ఇంకా ఈ కాలం రైతులకు కూడా చాలా ముఖ్యమైనది. వర్షాలు మొదలై పొలాలు నెమ్మదిగా సిద్ధమవుతాయి. కొన్ని చోట్ల రైతులు కొంత పంటలు వేయడానికి భూమిని దున్నుతారు. మరికొన్ని ప్రాంతాల్లో భూమికి విశ్రాంతి ఇచ్చి వచ్చే సీజన్కు సిద్ధం చేస్తారు. అంటే ప్రకృతికి వ్యవసాయం, మన జీవనం, మన జీవితం అన్నీ ఒకే రిధంలో నడిచే సమయం ఇది. అంతేకాదు, ఒకరోజు మన కోరికలను కూడా కంట్రోల్ చేయగలమా అని మనల్ని మనం పరీక్షించుకునే రోజు కూడా ఇదే. మన తెలంగాణలో అయితే ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి ఓం నమో నారాయణ అంటూ భక్తితో పూజలు చేస్తారు. కొన్ని ఊర్లో అన్నదానాలు, కొన్ని చోట్ల భజనలు, మరికొన్ని చోట్ల రాత్రంతా జాగరణ కూడా చేస్తారు. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, ప్రకృతికి గౌరవం, సంప్రదాయానికి విలువ, ఇవన్నీ కలిపి ఒక జీవన విధానం. అందుకే తొలి ఏకాదశి అంటే దేవుడు నిద్రపోయే రోజు కాదు, మనిషి ఒక్కరోజైనా తన మనసును మేల్కొలిపే రోజు. జై శ్రీమన్నారాయణ.